హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనోజ్. ఇది వచ్చి శైలేశ్వరం పార్ట్ 2 వీడియో. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే చూడండి, తర్వాత ఈ పార్ట్ చూడండి. ఏందన్నా ఈ జనం ఏంది, ఈ కథ ఏంది, అసలు ఈ పరిస్థితి ఏంది? కనీసం అట్లీస్ట్ ఎటువంటి దీని మంచి చెడు కూడా ఏమి లేకుండా పోయాయి. జనానికి ఎటువంటి సదుపాయాలు లేవు, ప్లస్ ఏం లేదు, ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మెయింటెనెన్స్ లేదండి. ఫారెస్ట్ వాళ్ళు కానీ, లాండ్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ ఇక్కడ ఎవరు లేరు. వెనకాల మొత్తం దోసుకుంటున్నారు. నీళ్ళు ఇక్కడ ఎవరు సెక్యూరిటీ లేరు. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు వాటర్లో దోస్తున్నారు. ఓం నమ శివాయ. సలేశ్వరంకి వచ్చినామండి. చాలా కష్టాలు, ఇబ్బంది పడుతున్నాము. మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ మా లేడీస్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. లేడీస్కి ఇంత ఇబ్బంది అవుతుందంటే మళ్ళీ అంత ఇబ్బంది లేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పటిదాకా ఆడ కొందరు నీళ్ళ వాటర్లో కింద పడ్డారు. టైం ఇప్పుడు మేము వచ్చి కూడా దగ్గర ఒక 3 hours పైన అయిపోయింది. మేము వచ్చి మేము 3 hours మార్నింగ్ మేము 4 o'clock వచ్చినాం. మా నుంచి ఇక్కడికి వచ్చే వరకు అదే అయిపోతుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి, లాల్ దర్వాజా. జై బోలో గణేష్ మహారాజ్కి. రే మోహన్ దాక్కున్నావురా భాయ్. పోనీకి రాదనా? పోనీకి రాదు. చెప్దామండి, ఒక్కరి సాగు మరి చెప్పు.
దా కిందికి రా. తెలుగు మాట్లాడవచ్చునా? ఏదైనా నీకు ఏ లాంగ్వేజ్ నచ్చుతుంది. సార్ మేము ఇక్కడ 2000 నుండి వస్తున్నాము. అంటే ఇక్కడ వ్యవస్థ సరిలేదంటే చాలా అస్తవ్యస్తం ఉంది. ఏం సార్ యాక్చువల్గా ఒక సీరియల్ ప్రకారంగా వదిలేస్తే ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్లోనా కానీ దర్శనం ప్రతి ఒక్కరికి దర్శనం అవుతుంది. బట్ ఇక్కడ ఏమంటే వచ్చిన వాళ్ళంతా అసలు ఇక్కడ ఒక బ్యారికేడ్ మాదిరిగా చేసి స్టాప్ చేసేస్తున్నారు. అందరికీ ఇబ్బంది. ఏం సార్ చాలా వయసు అయిన వాళ్ళు ఉంటారు, చాలా మందికి ఇబ్బంది అవుతుంది సార్. ఇది కొంచెం అయినంత ఒక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏముంది ముందు ఏదైనా ఒక సిస్టమేటిక్గా పోయేదట్లా చేస్తే మంచిది అనుకుంటాం సార్. అది మామూలు వ్యూవా సలేశ్వరం లింగమాయ స్వామి దర్శనం. ఆ దర్శనం ఎంతో పవిత్రమైంది. అయ్యో దేవుడా, స్నానం హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తీయవా సరే, ఇది పట్టుకొని తీయవా సార్. నేను సార్ ఉన్నాడో సైడ్ కొంచెం ముందుకెళ్తే బాగా వస్తాడు. ఇంకా మాట్లాడతావా అన్న? జస్ట్ క్యాజువల్ మాటలు తీసుకుంటావా? నమ శివాయ, ఓం నమ శివాయ, మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ,
ఓం నమ శివాయ. 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 30 సెకండ్స్, ఎంతకంటే ఎక్కువ ఏం దేవునికి దేవుని మొక్క ఫస్ట్ అది దేవుని మొక్క వచ్చింది దేవుని కొరకు వచ్చిన దేవుని మొక్క ఫస్ట్ అది దేవుని మొక్క వచ్చింది దేవుని కొరకు వచ్చిన వస్తుంది. హుజూర్నగర్ నుంచి వచ్చాము మేము. ఇక్కడ మేము ఉదయం 4 గంటల నుంచి ప్రయత్నం చేస్తే మాకు ఇప్పటి వరకు దర్శనం జరిగింది. మంచిగానే ఉంది, ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేదు. అందరం సవ్యంగానే మంచిగా దేవుని దర్శనం చేసుకుని మంచిగా భగవంతుని అనుగ్రహం మాకు ప్రాప్తించేటట్లుగా మేము అందరం కూడా ఆయన్ని సేవించుకొని వచ్చాము. చాలా ఆనందంగా ఉందండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. పోలీసు వారు మాకు సహకరిస్తున్నారు. పూజారులు అక్కడ ఉన్న సిబ్బంది కూడా మాకు మంచిగా మాకు సహకరించారు. సరేశ్వరంకి వచ్చినాం. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది, కానీ ఇక్కడ మామూలుగా భక్తులకి సంబంధించిన వస్తువులు లాంటివి కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్లస్ భద్రత దృష్ట్యా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం అయితే చాలా అనుకూలిస్తుంది, కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం, దీనికి ఉన్న నిర్వాహకులు కానీ పూర్తిగా నిర్వహణ చేయలేకపోతున్నారు. దీనివల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతారండి. దీన్ని ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని
మంచిగా చేస్తే ఇంకా చాలా డెవలప్ అవుతుంది. ప్లస్ భక్తులకి సంరక్షణ కొరకు ప్రభుత్వం చాలా కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. ధన్యవాదాలు. మనోజ్ ఇక్కడ ఒక ప్రత్యేకత, ఒక పవర్ ఉంది ఆయన దగ్గర. అర్థమైందా? మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా రావాలి అంటే రాలేం, కానీ ఆయన పిలుపు ఉంది కాబట్టి అందరూ వస్తున్నారు. ఆయన పిలుపు లేకపోతే ఎవరు రారు. మరి ఆయనలో ఉన్న గొప్పతనం మరి కనిపెట్టేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. ఇదే వస్తున్నారు, దండం పెట్టుకుంటున్నావా, కోతేసాలు వేస్తున్నావా, వెళ్తున్నావా అంటున్నారు, కానీ భక్తిపూర్వకంగా భక్తులు ఎవరు రావటం లేదు. భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడు, అతను బట్టికే కదా మనం వస్తున్నాం ఇక్కడికి. ప్రజల్లోనే కూడా కొంచెం తేడా ఉంది, భక్తి భావం తగ్గిపోయింది. దైవత్వం అంటే ఏం అర్థం కావట్లేదు ఎవరికి. కాకపోతే ఏందిరా అంటే ఇంత కష్టంలో ఉండి కూడా దెబ్బలు తగలకుండా ఇంత జనాభాతో ఇక్కడికి వస్తున్నారు. దెబ్బ తినకుండా ప్రశాంతంగా అందరూ పోతున్నారు, ఎవరు కాదు. మరి ఆయనలో పవర్ లేకపోతే ఎన్ని జరుగుతాయా? పవర్ ఉండబట్టికే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ చెట్టు కింద ఇలా కూర్చొని ఉన్నాం, పైనుంచి ఏ బండి ఎప్పుడు పడిపోతే తెలదా, కానీ ఆయన ఉన్నాడనే నమ్మకం మీదే కదా మేము కూడా కూర్చుంది. అందుకేంటంటే ఈ శైలాసనానికి ఒక పవర్ ఒకటి ఉంది నాన్న. స్వయంభూ ఆయన ఇప్పుడైతే తెలిసాడో ఆయనే మొత్తం అంతా తిరిగాడు ఎక్కడ పడితే అక్కడ. పేరు నాగా జున్నా అక్కడ నాగా సాధువుని ప్లేస్ కాశీ ప్రయోగరాజ మా జున్నా అఖాడ అక్కడే ఉంది. మొత్తం ప్రపంచం మీద ఎన్ని అఖాడాలు ఉన్నా సరే మా అఖాడాలోకి రావాల్సింది, జున్నా అఖాడాలోకి రావాల్సింది. పవర్ఫుల్, దానికి మించింది. మేము ఏదన్నా కానీ మాట అన్నామంటే జరిగి తీరుతుంది, అది మంచి అయినా చెడైనా సరే. నాగా దగ్గర ఉన్న పవర్ అలాంటిది. శాస్త్రంగా శివుడే మా దగ్గర ఉన్నప్పుడు మాకు భయం ఎందుకు? వాస్తవాలే చెప్తాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ. పోయే వాళ్ళ కంటే వచ్చే వాళ్ళు అధికంగా ఉన్నారు. కనీసం 6 గంటల దర్శనం కాకపోతే మేము తిరిగి రాలేము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దర్శనం కావాలంటే ఓం నమ శివాయ అంతే. మనందరూ జర మంచిగా
ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, మునగనూరు నుంచి, హైత్ నగర్. నేను రావడం ఫస్ట్ టైం. వీళ్ళు 2-3 సార్లు వచ్చిర్రు. ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఆ దేవుడు అంతా మంచిగా జరుగుతుంది, అంత మంచిగా. వరంగల్ ఇదే ఫస్ట్ టైం రావడం, ఎట్లా చూడనీకే వచ్చినాం. మహాదేవ శంభో శంకర. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ప్రాంతం చాలా దేవుడు సత్యానికి పోగొడతాం కానీ లేకుంటే పోలేం. చాలా మహిమగల స్వామి ఈ శివయ్య. మా కూడా అదృష్టం పోవాలని మేము కూడా చాలా మొత్తం బట్టలు ఇస్తారు ఇలా. సంతోష్ ఎక్కడున్నావు? నేను శ్రీరామ్ మాట్లాడుతున్నాను, హైదరాబాద్. ఇక్కడ ఫైర్ ఇంజన్ ఉంది, ఆడిరా. హలో, ఫైర్ ఇంజన్ ట్రక్ ఉంది. సంతోష్, హైదరాబాద్. శివాయ ఓం నమః శివాయ, శివాయ నమః. అందరూ గట్టిగా చెప్పాలి భక్తులందరూ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అన్నప్రసాద కార్యక్రమం కొనసాగుతుంది. గట్టిగా ఓం నమః శివాయ. దయచేసి భక్తులు సహకరించాలని మనవి. ఆటోలు కదా ఇటున్నది అటున్నది. లోపలికి రాని ఇట్లా మనమైనా బెటర్. ఎండ్లో యాడ్ నడిచేది 10 కిలోమీటర్ ఉందా? మళ్ళీ 6 అంతా నడవాలంటే ఎలా ఇల్లు? ఆటోగాళ్ళు దారుణం. ఏం బతుకుతుంది ఇప్పుడు ఎంత చేశారు? ఉదయం 30, ఇప్పుడు ఎంత?